హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆఫ్షా కుకింగ్ ఛానల్. ఈరోజు మాది ఫిష్ కర్రీ, చేపల పులుసు చేస్తున్నా. ఎలా చేస్తానో చూపిస్తాను. కావలసిన పదార్థాలు: శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు, నానబెట్టి పెట్టిన చింతపండు, ఉల్లిపాయ, గసాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, నువ్వులు, ఎండు కొబ్బరి, ఎల్లిపాయలు, టమాటో ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, ఉప్పు, కారం, పసుపు, సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టాలి ఒక 15 మినిట్స్. ఇప్పుడు ప్యాన్ హీట్ అయ్యాక నువ్వులు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఎండు కొబ్బరి వేసుకొని దోరగా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో గసాలు, ఇప్పుడు ఇందులో ధనియాలు, ఇప్పుడు ఇందులో జీలకర్ర, ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లో మిక్సీ పట్టాలి. చేసే ప్రాసెస్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ప్యాన్ హీట్ ఎక్కాక ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాక పసుపు వేసాక మసాలా అంతా పెట్టుకున్నాం కదా, దూరగా వేపుకొని మిక్సీ పట్టాం కదా, ఆ మసాలా మొత్తం ఇందులో వేసుకొని దూరగా వేపుకోవాలి. ఇది పచ్చి వాసన పోయేదాకా దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కారం, ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ ఉప్పు కారం వాసన కూడా కొంచెం దూరగా ఈ మసాలా మొత్తం కలిసేలా బాగా వేపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో టమాటో ముక్కలు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని టమాటో ముక్కలు ఉడికేదాకా కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొన్ని నీళ్ళు యాడ్ చేసుకోండి. చూసారా ఫ్రెండ్స్, ఫైనల్గా ఇలా కుక్ అయ్యాక ఈ చేప ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇలా కుక్ అయ్యాక ఇందులో ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర, గరం మసాలా పౌడర్ వేసి ఒక 5 సెకండ్స్ కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. నా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుస్తాను. టాటా, బాయ్ బాయ్, సీ యూ.